హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్. సంయు దగ్గరుండి స్టూడియో కన్స్ట్రక్షన్ చేయించుకుంటుంది. తను అప్పటిదాకా సంపాదించినది అంతా దానికోసమే ఖర్చు పెట్టేసింది. సంజయ్కి సంయు కమిట్మెంట్స్ తెలుస్తూనే ఉన్నాయి. బట్ తన టైట్ షెడ్యూల్స్తో బిజీగా ఉండటంతో మరీ డెప్త్కి వెళ్ళలేదు. సంయు అనుకున్నట్లే కన్స్ట్రక్షన్ పూర్తయింది. ఇంకో 2 రోజులలో ఓపెనింగ్ అనగా అప్పుడే భాష సంజయ్కి ఫోన్ చేశాడు, విషయం చెప్పాడు. అంతా విని సంజయ్, నేను మ్యాచ్ కోసం రేపు టర్కీ వెళ్తున్నా, అక్కడ నా నెంబర్ నీకు ఇప్పుడు మెసేజ్ చేస్తా, ఎనీ టైం ఎమర్జెన్సీ అయితే వెంటనే మెసేజ్ చేయి, ఆలస్యం చేయకు అని కాల్ కట్ చేశాడు. ఆ రోజే ఓపెనింగ్. సంయు చాలా టెన్షన్గా ఉంది. ఓ బిగ్ షాట్ని పిలిచి ఓపెన్ చేయించారు. అందరూ స్నాక్స్ తీసుకుంటున్నారు. సంయు ఫ్యామిలీ మొత్తం తనతో ఉన్నది. దాదాపు ఓ 100 మంది వచ్చారు. లోపల వచ్చిన వాళ్ళతో బిజీగా ఉన్నది. బయట ఏదో గొడవ వినిపించింది. పెద్ద పెద్దగా అరుపులు వినపడుతున్నాయి. సంయు అండ్ ఫ్యామిలీ బయటకు వచ్చారు. 2 సుమోలలో దిగారు. ఓ 30 మంది వరకు. చాలా రఫ్గా ఉన్నారు. వాళ్ళలో ఒకడు, ఎవడ్రా ఇక్కడ నా పర్మిషన్ లేకుండా నా సైట్లో ఇంత పెద్ద స్టూడియో కట్టేశారు అని ఆ సుమో పైకి ఎక్కి కూర్చున్నాడు. సిగరెట్ తీసి వెలిగించాడు. లోపల నుండి గెస్ట్స్ అంతా బయటకు వచ్చి ఆశ్చర్యంగా చూస్తున్నారు. ముందు మహేందర్ వెళ్ళాడు. అతనితో, ఎవడ్రా నువ్వు అనేసరికి వాడు కిందకి దూకి మహేందర్ మొహం మీద పొగ ఊదాడు. మహేందర్ కోపంగా చెయ్యి పైకెత్తేసరికి వాడు చెయ్యి తీసి మహేందర్ చెంప మీద ఫట్మని ఒక్కటిచ్చాడు. బాబు, నువ్వెవరివో కానీ నువ్వు మహేందర్ అంకుల్ని కొట్టావు. మా వాళ్ళంతా ఫుల్ హ్యాపీ. పాపం అంకుల్కి చుక్కలు కనపడ్డాయి. సంయు పరుగెత్తుకుంటూ వచ్చింది. వాడు సంయుని ఎగాదిగా చూస్తూ తన చుట్టూ తిరిగాడు. అంతే, మన డ్రైవర్ బాబు అలర్ట్ అయ్యాడు. ఫోన్లో వీడియో ఆన్ చేసి రికార్డు చేస్తున్నాడు. తన మీద కూడా పొగ వదిలాడు. సంయు అసహ్యంగా చూసేసరికి వాడు నవ్వుతూ, ఏంటి నువ్వేనా ఇది కట్టించింది? కార్తిక్, హరి వచ్చి వాడిని తోసేశారు. వాడు లేచి, నన్నే తోస్తారా? నా సైట్లో నా పర్మిషన్ లేకుండా ఇంత పెద్ద స్టూడియో కట్టడమే కాక అంటుంటే, రేయ్ నీ సైట్ ఏంట్రా? ఇది నా ఫ్రెండ్ది, నా దగ్గర పేపర్స్ ఉన్నాయి అన్నాడు మహేందర్. డాడీ, మీరు అంకుల్కి ఫోన్ చేసి వెంటనే రమ్మనండి. మహేందర్ తన ఫ్రెండ్కి కాల్ చేశాడు. స్విచ్ ఆఫ్. 2 సార్లు చేసినా స్విచ్ ఆఫ్. ఏమైంది డాడీ? ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది. అదంతా కాదు, మీకు అరగంట టైం, సరిపోకపోతే గంట టైం ఇస్తా, మళ్ళీ వస్తాం. ఈలోపు ఈ సామాన్లు మొత్తం సర్దేసి ఖాళీ చేసేయాలి, లేకపోతే నేనంటే ఏంటో చూపిస్తా అంటూ సంయు బుగ్గలాగపోయాడు. తను వెనక్కి జరిగింది. అయిపోయావురా. వాడు అండ్ తొట్టి గ్యాంగ్ ఫాస్ట్గా వెళ్ళిపోయారు. వచ్చిన గెస్ట్లకి ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు. నెమ్మదిగా ఒక్కొక్కరే వెళ్ళిపోతున్నారు. సంయుకి అగాధంలోకి వెళ్ళిపోతున్నట్లుగా ఉంది. అందరూ లోపలికి వెళ్ళారు. అందరూ షాక్లో ఉన్నారు. ముందుగా జనని, అదేంటి చిన్నాన్న, వాడు తనది అని ఎలా చెప్తాడు ఈ సైట్? అసలు అంకుల్ ఫోన్ స్విచ్ ఆఫ్ ఎందుకు వస్తుంది? సంయు అక్క, సైట్ రిజిస్ట్రేషన్ పేపర్స్ ఏవి అని అడిగాడు కార్తిక్. సంయు హరి వైపు చూసింది. హరి కార్తిక్తో, మన జూబ్లీ హిల్స్ బ్రాంచ్లో ఉన్నాయి సార్. సరే, నువ్వు వెళ్ళి తొందరగా తీసుకురా అని మహేందర్తో, డాడ్ మీ దగ్గర అంకుల్ నెంబర్ ఇంకేమీ లేదా? ఇంటి ల్యాండ్లైన్ నెంబర్ ఉన్నది అంటూ తన ఫోన్ తీసి ఆ నెంబర్కి కాల్ చేశాడు. ఎవరో లిఫ్ట్ చేయగానే మహేందర్ కోపంగా, వెంకట్రావు లేడా అని అడిగాడు. అవతల నుంచి, లేరండి, ఊరు వెళ్ళారు. ఇంకెవరూ లేరా ఇంట్లో? లేరండి, అందరూ అమెరికా వెళ్ళారు. మహేందర్ ఫోన్ వదిలేశాడు. డాడ్ ఏమైంది అనగానే మహేందర్ విషయం చెప్పాడు. అక్కడే ఉన్న స్వాతి సంయుతో, నాకు తెలిసిన డీజీపీ ఉన్నారు, నువ్వేం టెన్షన్ పడకు అంటూ ఫోన్ తీసుకుని పక్కకి వెళ్ళింది. సంయు అండ్ ఫ్యామిలీ, కొంతమంది స్టాఫ్ తప్ప అందరూ వెళ్ళిపోయారు. మహేందర్కి ఏమీ అర్థం కావటం లేదు. ఆ ఫ్రెండ్ ఎవరో కాదు, ఒకరోజు రౌడీలను తీసుకొచ్చి సంజయ్కి వార్నింగ్ ఇచ్చిన వాడే. తనంతట తనే వచ్చాడు. ఏదో తక్కువకు వస్తుందని మహేందర్ కక్కుర్తిలో కమండలం పనిచేసి మన పాపని ఇరికించి తను ఒకటి కొట్టించుకున్నాడు. భాష వీడియో ఆఫ్ చేసి సంజయ్కి పంపాడు. మెసేజ్ చేశాడు. స్వాతి వచ్చి, డీజీపీ గారు పోలీసులను పంపిస్తా అన్నారు, నువ్వు కంగారు పడకు అని సంయు భుజం మీద చెయ్యి వేసి కార్తిక్తో, కార్తిక్ రిజిస్ట్రేషన్ పేపర్స్ తొందరగా తెమ్మను, నేను లాయర్ని రమ్మని చెప్పాను. సరే అక్క. ఒక అరగంట తర్వాత హరి డల్గా వచ్చాడు. సంయు ఆత్రంగా, ఏవి పేపర్స్ అని అడిగింది. కనపడలేదు మేడం అనగానే మహేందర్ లేచి
హరి చెంప మీద గట్టిగా కొట్టాడు. నువ్వేం పియ్యేవి, కనీసం జాగ్రత్త ఉండక్కర్లేదా? యూ రాస్కేల్ అని కళ్ళు తాగిన కోతిలా ఎగురుతున్నాడు. డాడీ మీరు ఆగండి ప్లీజ్, తన తప్పేం లేదు, ఆ పేపర్లు నేనే అక్కడ పెట్టాను. మరి ఎలా మాయమయ్యాయి? ఎవరు తీశారు? మేడం ఆ రోజు మీరు జెరాక్స్ తీయమన్నారు, తీశాను అంటూ కాపీ ఇచ్చాడు. స్వాతి చెప్పినట్లే పోలీసులు ఇంకా లాయర్ వచ్చారు. అందరూ వాళ్ళని ఎలా ఫేస్ చేయాలా అని చర్చిస్తుంటే వాళ్ళు వచ్చేశారు. మహేంద్ర అంకుల్కి టెన్షన్ మొదలైంది. పోలీసులు వీళ్ళందరినీ ఇక్కడే ఉండమని బయటకు వెళ్ళారు. ఇందాక వార్నింగ్ ఇచ్చిన వాడు మహేంద్ర అంకుల్ని కొట్టాడు ఓకే, బట్ మన పాపని టచ్ అయిపోయాడు. ఇంకేదో ప్లాన్ కూడా వేశాడు. ఒక పోలీసు రేయ్ ఎవడ్రా నువ్వు, ఏంటి సైట్ నీదా అనగానే అవును నాదే, ఇవిగో ఒరిజినల్ పేపర్స్ అంటూ చూపించాడు. సంయు ఫాస్ట్గా వచ్చి అవి తీసుకుని చూసింది. అవును అవి ఒరిజినల్సే. మిగతా వాళ్ళంతా అవి చూసి షాక్. మీ పేపర్స్ ఏవి అనేసరికి జనని కోపంగా జిరాక్స్ పేపర్స్ ఇచ్చింది. అది చూసి అబ్బో మంచి రుజువులు అని వాటిని చింపేశాడు. అది చూసి అందరికీ కోపం పీక్స్కి వెళ్ళింది. హరి, కార్తీక్, భాష వాడిని కొట్టబోతుంటే పోలీసులు సార్ ఆగండి, నిజానికి కట్టింది మీరే కావచ్చు, కానీ ఒరిజినల్స్ ఆ రౌడీ పేరు పైన ఉంది కాబట్టి మీరంతా అంటుంటే ఏంటి సార్ మేమెందుకు వదులుకుంటాము, నా శ్రమ అంతా దారపోసి కట్టుకున్నా, అంత ఈజీగా వదలను అంటూ అతని వైపు కోపంగా చూసింది సంయు. మేడం పోనీ మీరు కంప్లైంట్ ఇవ్వండి, మేము ఎంక్వైరీ చేస్తాం, అప్పటిదాకా వీళ్ళు మీ బిల్డింగ్ జోలికి రాకుండా మేము చూసుకుంటాము. అదే కరెక్ట్ సంయు, నువ్వు కంప్లైంట్ ఇవ్వు పదా అనగానే అందరూ లోపలికి వెళ్ళి ఆ పనిలో పడ్డారు. ఆ రౌడీగాడు నవ్వుకుంటూ అక్కడే సుమోలో డోర్ తీసుకుని కూర్చున్నాడు. ఇదంతా భాష మళ్ళీ వీడియో తీసి సంజయ్కి పంపాడు. బాబు నుంచి నో రిప్లై. ఇదేంటి ఇంత జరుగుతున్నా సార్ నుంచి రిప్లై లేదు, అసలు చూసారా? ఫోన్ చేద్దామంటే ఇక్కడ నెంబర్ రింగ్ అవటం లేదు అనుకున్నాడు. పోలీసులు సంయు నుంచి కంప్లైంట్ తీసుకుని వెళ్ళిపోయారు. సంయు తల మీద చేతులు పెట్టుకుని అక్కడే కూర్చుంది డల్గా. జనని, కార్తీక్ ఇద్దరు తన చెరో పక్కన చేరి పద వెళ్దాం అని పైకి లేపారు. అందరూ కామ్గా వెళ్తుంటే ఆ రౌడీగాడు వాళ్ళ దగ్గరికి వచ్చి ఏంటి చేసేదేమీ లేక జారుకుంటున్నారా, ఇంతమంది మగాళ్ళున్నారు, నా వెంట్రుక కూడా పీకలేకపోయారు, వెళ్ళండి వెళ్ళి గాజులు తొడుక్కోండి అనగానే కార్తీక్ ఆవేశంగా వాళ్ళ మీదకు వెళ్ళాడు. ఆ రౌడీ గ్యాంగ్ కార్తీక్ని చావగొడుతుంటే హరి, భాష ఇంకా సంయు స్టాఫ్ వెళ్ళారు. కానీ ఆ రౌడీ గ్యాంగ్ దెబ్బకు మనోళ్ళు చిత్తుగా తన్నులు తిన్నారు. కాసేపంతా గొడవ. రౌడీగాడు ఈ గొడవలో వచ్చి సంయు చేయి పట్టుకున్నాడు. వెకిలిగా నవ్వాడు. సంయుకి కోపం వచ్చి లాగి పెట్టి ఒక్కటిచ్చింది. వాడు చెంపరుద్దుకుంటూ నన్నే కొడతావా, చెప్తా నీ సంగతి, నిన్ను కాపాడే మగాడే లేడిక్కడా అంటూ వాడి గ్యాంగ్తో రండ్రా అంటూ వెళ్ళిపోయాడు. పాపం కార్తీక్కి బాగా దెబ్బలు తగిలాయి. అందరూ హాస్పిటల్కి వెళ్ళారు. ఆ రోజు రాత్రి సార్ ఏంటి ఇంతవరకు మెసేజ్ చేయలేదు, పరిస్థితి చూస్తే చేయి దాటిపోయింది, వాడేమో ఏదో వార్నింగ్ ఇచ్చాడు అని భయపడుతున్నాడు భాష. హాస్పిటల్లో కార్తీక్కి ట్రీట్మెంట్ ఇచ్చాక జనని మహేందర్తో చిన్నాన్న మీ అందరూ ఇంటికి వెళ్ళండి, నేను తమ్ముడికి తోడుగా ఉంటాను అన్నది. సంయుకి అసలు మైండ్ పోతుంది. జనని రేవతితో పిన్ని సంయుని కూడా తీసుకెళ్ళు జాగ్రత్త అనగానే నేనెక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటా. అసలు వద్దు, నువ్వు చాలా డిస్టర్బ్ అయ్యావు, ఇంటికి పదా అన్నది స్వాతి. ప్లీజ్ నన్ను వదిలేసి మీ అందరూ వెళ్ళిపోండి అని అరిచింది సంయు. జనని వాళ్ళందరికీ సైగ చేసింది నేను చూసుకుంటా అని. అందరూ వెళ్ళిపోయారు. జనని, సంయు మాత్రమే మిగిలారు. జనని సంయుతో నేను ఇప్పుడే వస్తా, నువ్వు ఇక్కడ కూర్చో అని కార్తీక్ రిపోర్ట్స్ పట్టుకుని పై ఫ్లోర్కి వెళ్ళింది. సంయుకి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇదేంటి నాకే ఎందుకు ఇలా జరుగుతోంది, పెళ్ళి ఫెయిల్, కెరీర్ ఫెయిల్, ఇంకా నేను ఎవరి కోసం బతకాలి, అంత డబ్బు ఇన్వెస్ట్ చేశాను. ఒక రకమైన భయం చోటు చేసుకుంది. అంతే, తనకు తెలియకుండానే లేచింది. కార్తీక్ సంగతి కూడా మర్చిపోయి బయటకు వచ్చింది. జోరు వాన, అలాగే తడుచుకుంటూ వెళ్తుంది. భాష మాత్రం ఉన్నాడు, కానీ టీ తాగుదామని క్యాంటీన్లోకి వెళ్ళాడు కాబట్టి తనకు తెలియదు. సంయు కొంత దూరం వెళ్ళేసరికి తన మొహం మీద వెహికల్ లైట్స్ ఫ్లాష్ అయ్యాయి. హారన్ సౌండ్. అప్పుడు లోకంలోకి వచ్చింది. వానలో ఫుల్ తడిసిపోయింది. చలికి వణుకుతోంది. వెహికల్లో నుండి ఆ రౌడీగాడు దిగాడు. అంతే, సంయుకి గుండె ఆగినంత పనైంది. వెనక్కి వెళ్ళబోతుంటే ఎవరు తగిలారు. చూస్తే వాడి తొత్తులు. సంయుని గాడి మీదకు తోసేశారు.
వాడు సంయు జుట్టు పట్టుకుని, ఏంటి అలా కొట్టేశావు? అసలైతే నా ప్లాన్ వేరే, కానీ నీ చెయ్యి నా చెంప మీద పడిందిగా, ప్లాన్ చేంజ్ చేశా అంటూ సంయు చెంప మీద గట్టిగా కొట్టాడు. ఆ ఫోర్స్కి తను వెళ్ళి అక్కడ ఉన్న రాయి మీద పడి స్పృహ కోల్పోయింది. వాడు నవ్వుతూ, రేయ్ దాన్నెత్తి బండిలో పడేయండి, ఇంటికి తీసుకెళ్ళి వద్దులే అప్పుడు చెప్తా అంటూ వెకిలిగా నవ్వాడు. ఒకడు సంయుకి దగ్గరగా వచ్చి తన మీద చేయి వేశాడు. జనని కిందకి వచ్చి చూస్తే సంయు కనపడలేదు. కార్తిక్కి అలర్ట్ చేసిన రూమ్లో చూసింది, అక్కడా లేదు. కంగారుగా బయటకు పరిగెత్తింది. భాష ఎదురు వచ్చాడు. భాష, సంయుని చూసావా? భాష కంగారుగా, లోపల ఉన్నారుగా మేడం. లేదు అనగానే ఇద్దరు బయటకు పరిగెత్తారు. జోరు వాన, అలాగే తడుచుకుంటూ వెళ్ళారు. ఎక్కడా లేదు. మేడం ఎక్కడికి వెళ్ళారు? సార్ కూడా లేరు అనుకుంటూ భయపడ్డాడు. నాకు ఏదో పాట వినబడుతోంది, మరి మీకు? సార్ వస్తే వస్తారా రత్తా రత్తా రత్తారే. ఆ రౌడీగాడి తోక ఒకడు ముందుకు వచ్చి వాడి చేయి సంయు వంటి మీద వేయబోయాడు. అంతే, వాడి మొహం మీద బలంగా ఒక షాట్ పడింది. వాడు పెట్టిన కేక్కి రౌడీగాడు కూడా అదిరిపడ్డాడు. సంజయ్ మొహానికి మాస్క్ పెట్టుకుని సంయుని పైకి లేపి చూశాడు. రాయి తగిలి బ్లడ్ వస్తోంది. సంజయ్ తనను జాగ్రత్తగా తన కారులో పడుకోబెట్టి వాళ్ళ దగ్గరకు వచ్చాడు. వాళ్ళంతా 10 మంది ఉన్నారు. మనోడికి సంఖ్య తిరిగింది. అంతే, ఒక్కొక్కడిని ఎలా కొట్టాడంటే, ఒకడిని జుట్టు పట్టుకుని కరెంటు స్తంభం కేసి కొట్టాడు, ఇంకొకడిని తన పంచులతో ఉతికేశాడు, మరొకడిని కరాటే షాట్స్తో వాయదీశాడు. ఆ రౌడీగాడు తప్ప మిగిలిన వాళ్ళని విచ్చలవిడిగా కొట్టేశాడు. అందరూ అయిపోయాక వాడి దగ్గరకు వెళ్ళాడు. ఆ రౌడీగాడి కడుపులో బలంగా తన్నాడు. సంజయ్ కింద పడ్డా లేచి జంప్ చేసి వాడి గుండెల మీద కాళ్ళతో తన్నాడు. వాడు ఎలాగోలా లేచి మళ్ళీ సంజయ్ వైపు వచ్చాడు. సంజయ్ వాడి పైనుంచి జంప్ చేసి వెనక్కి వచ్చి వాడి 2 చేతులు వెనక్కి విరిచేశాడు. ఎంత ధైర్యంరా నీకు, తనని కొడతావా అంటూ వాడి గుండెల మీద పిచ్చి పిచ్చిగా కొట్టేశాడు. వాడు కింద పడిపోయాడు. ఇంకా జన్మలో ఏ ఆడపిల్ల జోలికి వెళ్ళాడు. సంజయ్ వాళ్ళందరినీ ఒక చోట చేర్చి అందరికీ కలిపి తాడు కట్టాడు. పోలీసులకు ఇన్ఫామ్ చేశాడు. తను వెళ్ళి సంయుని చూసి కోపంతోనూ బాధతోనూ కారు గ్లాస్ మీద గట్టిగా కొట్టాడు. అంతే, అది పగిలింది. ఎందుకో పిచ్చ కోపంగా ఉన్నాడు. పోలీసులు రావటం చూసి తన కారు స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు. పోలీసులు వాళ్ళందరినీ జీప్లో పడేసి తీసుకెళ్లారు. సంజయ్ కారు తన గెస్ట్ హౌస్ ముందు ఆపాడు. కారు దిగి సంయుని నెమ్మదిగా లోపలికి తీసుకెళ్లాడు. బెడ్ మీద పడుకోబెట్టాడు. నుదుటిన ముద్దు పెట్టాడు. తన చేయి పట్టుకుని, ఏంటిదంతా, ఒక్కదానివి ఎక్కడికి వెళ్తున్నావు? నేను రాకపోతే నీ పరిస్థితి ఏంటి? దీని వెనక ఎవడున్నా వాడిని వదిలిపెట్టను అన్నాడు. భాషకి కాల్ చేశాడు. ఫోన్ మోగుతోంది, కానీ లిఫ్ట్ చేయడం లేదు. వాచ్మెన్ని పిలిచి వాళ్ళ ఆవిడని పిలవమన్నాడు. ఆవిడ రాగానే సంజయ్ లోపలికి వెళ్ళి డ్రెస్ తెచ్చిచ్చి, లోపల ఉన్న మేడంకి డ్రెస్ మార్చు అని చెప్పి హాల్లో కూర్చున్నాడు. తీవ్రంగా ఆలోచించాడు. ఎవరు తనని ఇంతలా టార్గెట్ చేస్తున్నారు? ప్రియా? అంతే, మొహంలో సీరియస్నెస్ ఇంకా పెరిగింది. అప్పుడే తన ఫోన్ మోగింది. కాల్ ఫ్రమ్ భాష. వెంటనే లిఫ్ట్ చేశాడు. భాష కంగారుగా, సార్, మేడం కనపడా? తను నా దగ్గర సేఫ్గా ఉంది, నువ్వు మన గెస్ట్ హౌస్ దగ్గరికి వచ్చేయి అని ఫోన్ పెట్టేశాడు. వాచ్మెన్ భార్య బయటకు వచ్చి, మార్చాను సార్ అనగానే సంజయ్ లోపలికి వెళ్ళి సంయుకి దెబ్బలు తగిలిన చోట బ్యాండేజ్ వేశాడు. మళ్ళీ బుగ్గలు లాగి, ఐ లవ్ యూ పొట్టి, నువ్వు అనుకునేది సాధిస్తావు, నేను నీ వెనుక ఉంటా, ఎవడు అడ్డం వచ్చినా వదలను, ఇది భర్తగా నా బాధ్యత అంటూ పెదవులను వేలితో స్పృశించాడు. మన పాప కొంచెం కదులుతోంది. అంతే, బయటకు వెళ్ళి వాచ్మెన్ని పిలిచి ఏదో చెప్పాడు. అతను వాళ్ళ ఆవిడని పిలిచాడు. ఆవిడ లోపలికి వెళ్ళింది. సంయు కళ్ళు తెరిచి చూసింది. ఆవిడని చూసి చుట్టూ చూసింది. నేను ఎక్కడ ఉన్నాను అని అడిగింది కష్టంగా. నేను మా ఆయన నడుచుకుంటూ వస్తున్నాము, ఎవరో రౌడీ వెధవలు మిమ్మల్ని ఎత్తుకెళ్ళబోతుంటే కొంపదీసి ఆ వాచ్మెన్ ఫైట్ చేశాడని చెబుతుందా ఏంటి? మేము కేకలు వేయడంతో వాళ్ళు మిమ్మల్ని వదిలేసి పరిగెత్తారు, మీరు స్పృహ లేకుండా పడి ఉన్నారు, అందుకే ఇక్కడికి తీసుకొచ్చాము. సంయు తన వైపు చూసుకుంది. దెబ్బలకు బ్యాండేజ్, డ్రెస్ కూడా మార్చి ఉండేసరికి అది మీ బట్టలు బాగా తడిసిపోయినాయి, నేనే మా మేడం గారి బట్టలు వేశాను అన్నది. అంతలో భాష లోపలికి వచ్చాడు. వెనకే వాచ్మెన్, అమ్మయ్య, మీరు సేఫ్గానే ఉన్నారు,
నేను మీ వెనకే వచ్చాను. అంతలో వాళ్ళు మిమ్మల్ని కొట్టడం చూసి పోలీసులకు ఫోన్ చేశాను మేడం. అంతలోనే వీళ్ళు మిమ్మల్ని తీసుకెళ్తుంటే చూసి వెనకే వచ్చాను. సంయుకి అంత కన్ఫ్యూజన్గా ఉంది. తల తిరుగుతోంది. జనని నుండి భాషకి ఫోన్. సంయు దొరికిందని చెప్పాడు. చుట్టూ చూస్తూ భాషతో మనం వెళ్దాం అని అడిగింది సంయు. అయ్యో, మీరిక్కడ క్షేమంగా ఉన్నారు. బయట వాన జోరు పెంచింది కాబట్టి ఈ పూటకి పడుకొని పొద్దున్నే వెళ్ళండి అన్నాడు. సంయుకి కార్తిక్ గుర్తొచ్చాడు. తనని చూసుకోమని జనని నన్ను వదిలి వెళ్తే నేనేంటి ఛ అనుకుంటూ పైకి లేచి బయటకు వచ్చేసింది. సంజయ్ క్యారిడర్లో పిల్లర్ వెనుక నిల్చొని తననే చూస్తున్నాడు. భాష ఫాస్ట్గా వెళ్ళి కార్ డోర్ తీశాడు. సంయు కూర్చోగానే భాష వెనక్కి చూశాడు. అంటూ తల ఊపాడు సంజయ్. భాష కారు తీశాడు. వాళ్ళు వెళ్ళగానే సంజయ్ లోపలికి వెళ్ళి ఎవరికో ఫోన్ చేసి చాలాసేపు మాట్లాడాడు. సంయు కారులో నిద్రపోయింది. భాష కార్ని సంయు వాళ్ళ ఇంటి దగ్గరకు తీసుకెళ్లాడు. మేడం అని పిలిచాడు. లేవలేదు. లోపలికి వెళ్ళి మహేందర్ని పిలుచుకొనొచ్చాడు. ఇద్దరు కలిసి సంయుని జాగ్రత్తగా లోపలికి తీసుకొచ్చారు. రేవతి ఏడుస్తూ ఇదేంటండి, అటు కార్తిక్ ఇటు సంయు, ఏం జరుగుతోంది అనగానే మహేందర్ సంయుని జాగ్రత్తగా బెడ్ మీద పడుకోబెట్టి దుప్పటి కప్పి రేవతిని తీసుకుని హాల్లోకి వచ్చాడు. భాషతో అసలు ఏం జరిగింది అని అడిగాడు కంగారుగా. రౌడీలు సంయుని కొట్టడం, వాచ్మెన్ వాళ్ళు కాపాడటం చెప్పాడు. రేవతి మహేందర్తో అసలు మీరే కారణం. ఆ వెంకట్రావు సంగతి పూర్తిగా కనుక్కోకుండా స్థలం కొనేశారు. భాష కారు కీసిచ్చి వెళ్ళిపోయాడు. నాకు అదే అర్థం కావటం లేదు రేవతి. ఇప్పుడు ఏంటి చేయడం? అసలు ఒరిజినల్స్ ఏమైనట్లు? రేపు వాళ్ళు రారు కదా, చూద్దాం. రేవతి మహేందర్ వైపు సీరియస్గా చూసి వెళ్ళింది. మహేందర్కి కంగారుగా ఉన్నది. ఎందుకంటే సంయుతో పాటు తను కూడా బోలెడు డబ్బు ఇన్వెస్ట్ చేశాడు మరి. నెక్స్ట్ డే మార్నింగ్ జనని కార్తిక్ని ఇంటికి తీసుకొచ్చింది. వాళ్ళు వచ్చేసరికి సంయు ఫుల్ ఫీవర్తో బెడ్ మీదనే ఉన్నది. స్వాతి వచ్చింది. అందరూ సంయు పక్కనే చేరారు. సంయు కార్తిక్ని చూసి ఎలా ఉన్నావు అని అడిగింది నీరసంగా. నేను ఓకే అక్క, నువ్వెందుకు వెళ్ళావు అంత నైట్ టైంలో సింగిల్గా అని అడిగాడు సంయు చేయి పట్టుకుని. సంయు లేచి కూర్చుంది. అందరూ సైలెంట్. ఏం మాట్లాడాలో అర్థం కావటం లేదు. స్వాతి, ఇప్పుడు ఏంటి చేయడం అని అడిగింది జనని. మన దగ్గర ఒరిజినల్స్ మిస్. వాళ్ళ దగ్గర ఒరిజినల్స్ ఉన్నా కూడా పోలీస్ స్టేషన్లో ఉన్నారు. స్వాతి అక్క, ఇక్కడ ముందు మనం కొన్ని గమనించాలి. ఒకే సైట్ ఇద్దరి పేరు మీద ఎలా రిజిస్టర్ అవుతుంది? అవును సంయు, వాళ్ళు ఎవరో తెలియాలి ముందు. అలా తెలియాలి అంటే ఆ సైట్ అమ్మిన అంకుల్ ఫ్రెండ్ ఎక్కడున్నాడో తెలియాలి అన్నది స్వాతి. అక్క, నువ్వు చెప్పింది కరెక్టే. వాళ్ళు ఇవాళ పోలీస్ స్టేషన్లో ఉన్నారు. సంయు అక్క ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చింది. మరి ఇదే విషయంలో వారిని ఎంక్వైరీ చేయొచ్చుగా. అది వేరు ఇది వేరు కార్తీక్. ఇప్పుడు ఆ వెంకట్రావు వస్తే కానీ విషయం తేలదు. అప్పటిదాకా స్ట్రాంగ్ విట్నెస్లు వాళ్ళ దగ్గర ఉన్నాయి. అంటే మనం మన బిజినెస్ స్టార్ట్ చేయలేమా? డెఫినెట్లీ నాట్. వాళ్ళు కోర్టుకు వెళ్ళి స్టే ఆర్డర్ తేవచ్చు. అండ్ ఇంకోటి, సంయు క్లాస్ స్టార్ట్ చేశాక తెస్తే రెప్యుటేషన్ పోయే ప్రమాదం ఉంది. సంయు ఏడుస్తూ అంటే నేను ఇప్పుడు ఏం చేయలేక ఇలా ఉండిపోవాల్సిందేనా? ఎంత కష్టపడ్డాను దానికోసం. బ్యాంక్ లోన్ తీసుకున్నాను. డాడీ కూడా మొత్తం ఇన్వెస్ట్ చేశారు. నాతో పాటు నా ఫ్యామిలీ కూడా రోడ్డు మీదకి వచ్చేసింది అని స్వాతి భుజంపై తల పెట్టుకుంది. స్వాతి సంయుతో ఇలాంటప్పుడే ధైర్యంగా ఉండాలి. ఏం కాదు, మీ డాడీ వాళ్ళ ఇంటికి వెళ్ళారుగా, రాని చూద్దాం అన్నది. కాసేపు తర్వాత మహేందర్ వచ్చాడు డల్గా. సంయుకి అర్థమైంది. ఏమన్నారు డాడీ? అమెరికాలో ఎక్కడికి వెళ్ళారో తెలిసిందా? ఇల్లు లాక్ చేసుంది అని చైర్లో కూలబడ్డాడు. నిన్న ల్యాండ్లైన్కి చేస్తే ఎవరో లిఫ్ట్ చేశారుగా, అదే ఆశతో వెళ్ళా, తాళం వేసింది అన్నాడు నీరసంగా. అంటే ఇంక మనం ఎంతో కష్టపడి కట్టుకున్న ఆ స్టూడియో వదులుకోవడమేనా అని అడిగింది ఏడుస్తూ. సంయుకి పిచ్చెక్కేస్తోంది. దాదాపు అందరికీ అలాగే ఉంది. 4 రోజుల తర్వాత భాష సంజయ్కి ఫోన్ చేశాడు. మేడం ఎలా ఉన్నారు భాష? బాగా డల్ అయిపోయారు సార్. ఎవరితో మాట్లాడటం లేదు, ఏమీ తినటం లేదు. అసలు తన రూమ్లో నుండి బయటకు కూడా రావటం లేదు. నేను ఆ ఈడియట్స్ని పోలీసులకి అప్పగించా. తర్వాత రోజు నేను బిజీగా ఉండి ఈవినింగ్ వెళ్ళేసరికి వాళ్ళని అప్పటికే బెయిల్ మీద తీసుకెళ్లారు. ఆ వెంకట్రావు కూడా అమెరికా వెళ్ళాడంట సార్. ఎప్పుడు వస్తాడో? ఇప్పట్లో రాడు భాష, ఎందుకంటే వాడు కావాలని ఇదంతా చేశాడు.
మనం ఏం చేయలేమా సార్? ఎందుకు చేయలేము? కాకపోతే కొంత టైం పడుతుంది. ముందు మీ మేడం కోలుకోవాలి, తను స్ట్రాంగ్ అవ్వాలి. అంటే తనని మోటివేట్ చేయాలి. అయితే వినోద్ సార్ని మళ్ళీ పంపుతారా? లేదు భాష, ఆ రోజు సంయు పొజిషన్కి వినోద్ కరెక్ట్, కానీ ఇప్పుడు ఆ ఫీల్డ్లో ఉండే వాళ్ళే రావాలి. ఆ సంగతి నేను చూసుకుంటా, నువ్వు మాత్రం మేడంని వదలకు అని కాల్ కట్ చేశాడు. సంజయ్ చాలాసేపు ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు. అలా ఏ నిర్ణయానికి వచ్చాడో తర్వాతి భాగంలో తెలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్, మరొక భాగంతో కలుసుకుందాం.